మాకే అబద్ధాలు చెబుతారా? కోర్టు ముందుంచిన అఫిడవిట్లన్నీ తప్పుడివే. దీనిపై వివరణ ఇవ్వండి. ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతాం, అప్పుడు అన్నీ తేలుస్తామని హైకోర్టు ఏపీ పోలీసులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై వ్యాజ్యం దాఖలై 5 నెలలు అవుతోందని, అందుకే తుది విచారణ జరుపుతామని అనింది. వర్రా రవీంద్రారెడ్డిని గత ఏడాది నవంబర్ 8వ తేదీనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించడంతో పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టుకు పోలీసులు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. ఈలోపు పోలీసులు ఏమైనా చేయొచ్చంటూ సీసీటీవీ ఫుటేజీ తాలూకు హార్డ్ డిస్క్ సీల్డ్ కవర్లో భద్రపరచాలని స్టార్ జ్యుడిషియల్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సమయంలో దాన్ని తమ ముందుంచాలని సూచించింది. వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి గతంలో హైకోర్టులో హీబస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు నవంబర్ 8వ తేదీనే అదుపులోకి తీసుకుని 2 రోజుల తర్వాత అరెస్ట్ చూపారని హైకోర్టుకు నివేదించారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద సీసీటీవీ ఫుటేజ్ని తమ ముందుంచాలని జాతీయ రహదారుల సంస్థను ఆదేశించింది. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ని కోర్టు ముందుంచారు. ఇందులో ఎవరెవరున్నారో పరిశీలించి ఆ వివరాలను తెలపాలని కళ్యాణి తరపు న్యాయవాదులు, పోలీసుల తరపు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. కళ్యాణి న్యాయవాది విఆర్ రెడ్డి కువ్వూరి వాదనలు వినిపిస్తూ రవీంద్రారెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. ఇంతకాలం వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయలేదంటూ బుకాయిస్తూ వచ్చిన పోలీసులు ఇప్పుడు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయారు. సీసీ కెమెరాల సాక్షిగా హైకోర్టుకు చిక్కారు. కర్నూలు, పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వర్రా రవీంద్రారెడ్డిని గత ఏడాది నవంబర్ 8న అదుపులోకి తీసుకొని 10న మాత్రమే అదుపులోకి తీసుకున్నామంటూ ఇన్ని రోజులుగా హైకోర్టును నమ్మిస్తూ వచ్చిన పోలీసులు అబద్ధం చెప్పినట్లు తేలిపోయింది.